కరెక్ట్ చేసుకోవాలి. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అన్న ఒక మంచి కొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ రెస్టారెంట్ను ఇనాగ్రేట్ చేయడం ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్నది భారతదేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్లో విపరీతంగా పెరుగుతుంది. చాలామంది కూడా కొత్త రుచులు, తర్వాత కొత్త అంబియన్స్ ఇవన్నీ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ అన్నది బాగా మంచి సక్సెస్ఫుల్గా జరుగుతుంది మన దాంట్లో. సో ఇవన్నీ గమనించి మిత్రుడు నరోత్తమ్ రెడ్డి గారి అబ్బాయి రిషి, తను ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. అయినా కూడా తనకున్న టేస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇలాంటి ఒక రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే లావా స్టోన్ అన్న ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ని మైక్రోవేవ్తో దాన్ని హీట్ చేసి దాని మీద వాళ్ళు సర్వ్ చేస్తారన్నది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే మామూలుగా వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే, సాధారణంగా స్టార్టర్స్ ఇవి తెచ్చిన తర్వాత అవి కొద్దిసేపు అయిన తర్వాత వేడి తగ్గిపోతుంది. దాంతో ఆ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది పోకుండా ఈ లావా స్టోన్ అన్నది హీట్ రిటైన్ చేస్తుంది. కాబట్టి అలాగా ఉంటుందన్నది ఒక కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ పెట్టారు. అందరికీ అటు బుఫే కావచ్చు, అలకాటే కావచ్చు, లేకపోతే ఎవరైనా ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ చేసుకున్న వాళ్ళు, కిట్టి పార్టీస్ చేసుకుని వీళ్ళందరినీ కూడా ఒక దృష్టిలో ఉంచుకొని చక్కని లేఅవుట్, అంబియన్స్ కూడా చాలా బాగుంది. తర్వాత బుఫే సిస్టమ్ కూడా ఉంది. తర్వాత పిల్లల కోసం ఒక కార్నర్ ఒకటి పెట్టారు. తర్వాత మామూలుగా అందరూ లైక్ చేసే ఈ చాట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఐ విష్ రిషి ఆల్ ది సక్సెస్. కొత్త ఆలోచనతో మొదలుపెట్టారు, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా. దానికి మా మిత్రుడు డాక్టర్ పులి కూడా వచ్చారు, వారు కూడా గొప్ప డాక్టర్ ఆయన. సో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి ఒక మంచి ప్లేస్ ఎంజాయ్ చేయడానికి. తర్వాత ఐ థింక్ లైవ్ మ్యూజిక్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఐ థింక్ బుఫే అన్నది చాలా లావిష్గా అండ్ ఇది ముఖ్యంగా అభిలాష్ ఆయన గొప్ప అనుభవం ఉన్నవాడు. ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో కూడా షెఫ్గా ఆయన వర్క్ చేశారు. కాబట్టి ఆయన యొక్క విశేషమైన లీడర్షిప్లో ఇదంతా కూడా జరుగుతుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అంటే విదేశాల్లో 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో అలాంటిది ఒక మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తూ మెయిన్ సిటీలో లైట్ కానీ అది కానీ ఉండి ఓపెన్ కిచెన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి చాలామంది చూస్తున్నారు రెస్టారెంట్లో లోపల ఏం చేస్తారో మనకు తెలియదు. అలాంటిది ట్రాన్స్పరెంట్గా క్లియర్గా పెట్టి ఒక అంబియన్స్ క్రియేట్ చేసి స్పేస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ క్రియేట్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ రిపీట్. జేడీ లక్ష్మీ గారు మొత్తం అంతా క్లియర్గా వివరించారు లావా స్టోన్ గురించి అంతా. What I really want to say is it's a nice restaurant, open place, transparency, nice food. As a gastroenterologist నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఇప్పుడే మా స్టూడెంట్తో కూడా మాట్లాడుతున్నాను. సో వర్షాకాలం వచ్చినప్పుడు చాలామంది గ్యాస్ట్రిక్ అప్సెట్ ఉంటుంది. వెన్ యూ హ్యావ్ అ ట్రాన్స్పరెంట్ ఫుడ్ లైక్ దిస్, ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ ద గుడ్ లక్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ.
Nagar Rishi. So we have started this Lava Stone restaurant. So good intention to start this everything. As Lakshmi Narayan garu and as Chakrapuli Dr. Jatinder Prakaram. Same. Like the words will get repeated if I will tell again. But media వాళ్ళకి ఎవరికైనా కూడా I thank you all for coming and I thank Lakshmi Narayan sir and Chandrapuli sir for his gracious presence. Actually, we have also arranged lunch for orphanages today, but due to some traffic issues, they have not been available yet. But yeah, sure. This Lava Stone restaurant will be the best restaurant, and I thank you all for coming. Thank you. చెప్పి బ్రీఫ్గా చెప్పండి హోటల్ రెస్టారెంట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు అభిలాష్. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అనే రెస్టారెంట్ని ఈరోజు గచ్చిబౌలిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారు అండ్ గెస్ట్ తోటి మనం ఈరోజు ఈ రెస్టారెంట్ని అలాంగ్ విత్ ఆర్ఫన్ కిడ్స్ మన ఎవ్రీ టైం మేము చేసేది ఈవెన్ ఇన్ అదర్ కంపెనీస్ మనం ఆర్ఫన్ కిడ్స్ని అలాంగ్ విత్ చీఫ్ గెస్ట్ మనం లాంచ్ చేయడం జరిగింది. అలానే ఈసారి కూడా లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అనే రెస్టారెంట్కి ఈరోజు మనం ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ యూఎస్పీ అండి. లావా స్టోన్ మీద స్టార్టర్స్ మనం సర్వ్ చేస్తాము. అండ్ దీంట్లో డిఫరెన్స్ ఏముందంటే ఈసారి వీ హ్యావ్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రారెడ్ మీద మన లావా స్టోన్స్ ఉంటాయి టేబుల్ పైన టు అవాయిడ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ CO లెవెల్స్ అని చార్కోల్తో కాకుండా మనం ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేశాము. అలాంగ్ విత్ మల్టిపుల్ న్యూ కాన్సెప్ట్స్ తోటి వచ్చాము. లైక్ ఇన్ డెజర్ట్స్ వీ హ్యావ్ ఓన్లీ ఇండియన్ డెజర్ట్స్ విచ్ వీఆర్ సర్వింగ్ అరౌండ్ 30 varieties. ఆల్మోస్ట్ 95% ఆఫ్ డెజర్ట్స్ ఆర్ ఇండియన్. అండ్ మనకి ఇక్కడ హైదరాబాదీ డిషెస్ ఇవ్వడానికి ఒక కౌంటర్ ఓల్డ్ సిటీ అని మనం నేమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ కోర్స్లో యూ కెన్ అవి కూడా చాలా యూనిక్గా అండ్ యూఎస్పీ అని చెప్పగలను. మటన్ మరగ్ అండ్ అలానే ఇక్కడ వెజ్ మరగ్ అనేది కూడా మేము లాంచ్ చేయడం జరిగింది ఈసారి. అలాంగ్ ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాదీ ఫ్లేవర్స్ అండ్ అరోమాస్ మనం ఇవ్వాలి కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్. కిడ్ జోన్ ఉందండి, దాన్ని ఆల్ఫా జోన్గా మార్చాము. అండ్ కిడ్స్ కోసం డిఫరెంట్ ఒక ఏరియా డెడికేట్ చేసి వాళ్ళకి ప్లే గ్రౌండ్ లాగా దాన్ని క్రియేట్ చేసి చిన్నది దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి సపరేట్ ఫుడ్ కూడా మనం సర్వ్ చేయడం జరుగుతుంది. సిజిల్స్ అండ్ లావా అనేది ఆ లైవ్ కౌంటర్ అండి. దాంట్లో మనం ఎగ్జాటిక్ వెజ్ అండ్ ఎగ్జాటిక్ నాన్ వెజ్ స్టార్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మన టేబుల్ పైన స్టార్టర్స్ కాకుండా లైవ్ కౌంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఆక్టోపస్, స్క్విడ్, బ్రోకోలీ, సోయా చాప్స్, ఎన్నో వెరైటీస్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఈజ్ ది హబ్ అండి ఫర్ ది ఫుడ్. ఇప్పుడు మన ఈ రోజుల్లో చూసే వెరీ డిఫరెంట్ క్లయింటల్, డిఫరెంట్ కస్టమర్ సెట్స్ ఇక్కడ. సో అందరికీ నచ్చే విధంగా మన మెనూని మల్టీ రీజనల్గా డిసైడ్ చేయడం. ఇట్స్ నాట్ ఓన్లీ హైదరాబాదీ బట్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, చైనీస్ ఉంది, కాంటినెంటల్ ఉంది. సో అన్నీ మిక్స్ చేసి మనం చేయడం జరిగింది. వీళ్ళు ఆల్మోస్ట్ 60 people దాకా వచ్చారండి. సికింద్రాబాద్ నుంచి వచ్చారు, CMYK నుంచి. వాళ్ళకి మన తరఫున అఫ్కోర్స్ భోజనం అనేది 100% అది మా సంస్కారం, రెస్టారెంట్ కాబట్టి యూ హ్యావ్ టు గివ్ దెమ్. దాంతోపాటు బ్యాగ్లో ఒక స్కూల్ బ్యాగ్, ఒక వాటర్ బాటిల్ అండ్ 3 books అండి. దాన్ని కూడా మనం యాజ్ ఏ రిటర్న్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఈ రెస్టారెంట్ నుంచి ఎవ్రీ క్వార్టర్ మేము వీఆర్ ప్రామిసింగ్ దట్ మనం వాళ్ళకి కొంచెం అమౌంట్స్ అనేది మా ఎర్నింగ్స్లో నుంచి, అంటే ఇప్పుడు మనకు బిల్ అవుతుంది, ఎగ్జాంపుల్ 1000 రూపీస్ బిల్ అయితే దాంట్లో 20 రూపీస్
₹30 వాళ్ళ కోసం సపరేట్గా పర్ హెడ్ మనం తీసి ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆర్ మంత్లీ విచ్ ఎవర్ దే వాంట్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ లాగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యాదగిరి ఒక్కడే పోతాను. నువ్వు పోతున్నావు యాదగిరి మనం Sometimes give us light ice. These all are deserts. Here we have deserts, all Bengali compartment. And all are Indian. They green. అదే చెప్పారా గిఫ్ట్లో కలిసాం. Thank you, sir. ठीक है.